అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఈ రేకుర్తిలోని బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 2లో కాలనీలో ఉంటున్న పౌరులము. గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము. కానీ ఈ మధ్యనే గత 7-8 సంవత్సరాల నుంచి మాకు ప్రతి వర్షాకాలం నీటి మొత్తం జలదిగ్బంధం అయిపోతుంది. మా ఇళ్ళ చుట్టూ నీరు చేరి బయటకు రాకుండా అయిపోతుంది. హౌస్ అరెస్ట్ లాగా అయిపోతుంది. మాకు గృహ నిర్బంధం అయిపోతున్నది. బయటకు రావడానికి కాలు పెట్టడానికి కూడా అవకాశం లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలకు, ఆడవాళ్లకు నిత్యం నరకంలాగా ఉంటుంది. వర్షాకాలము చుట్టూ జల దిగ్బంధము, నీళ్ళన్నీ చేరి కొన్నేళ్ళుగా మా గోడలుగా పునాదులో ఇంకిపోయి ఇల్లు కూడా కూలిపోతాయేమో, కాంపౌండ్ వాల్స్ అని కూలిపోతాయని భయం వేస్తున్నది. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ అని నాయకులు పదే స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అని ఎన్నో చెప్పి ప్రజల్ని చాలా ప్రలోభ పెడుతున్నారో మరి ఆశ పెడుతున్నారో తెలీదు. మరి మాకైతే ఇది మరి రేకుర్తి ఐ హాస్పిటల్ కంటి దవాఖాన దగ్గర ఉంది. చాలా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. మరి మాకైతే ఏం డెవలప్మెంట్ లేదు. 10 ఏళ్ళుగా మేము చాలా అవస్థలు అనుభవిస్తున్నాము. వర్షాకాలం వస్తే చాలు మాకు నిత్యం క్షణక్షణం భయంతో నీళ్ళ జల దిగ్బంధంతో మేము భయపడుతూ బతుకుతున్నాము. దయచేసి నాయకులు మా యొక్క అవస్థల్ని, కష్టాలని గమనించి ఈ నీటి సమస్యని పరిష్కరించి ప్రతి వర్షాకాలం ఇట్లాంటి కాకుండా ఇప్పటికీ 10-15 ఏళ్ళ నుంచి కూడా మాకు ఎట్లాంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మురుగునీటి వ్యవస్థ లేదు, రోడ్ల వ్యవస్థ లేదు, ఏది లేదు. ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలు అవుతున్నాయి, అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. హౌస్ ట్యాక్స్ కడుతున్నాం. మరి హౌస్ ట్యాక్స్ మాత్రం పంక్చువల్గా కట్టాలని అంటారు. మరి అంత పంక్చువాలిటీ మరి డెవలప్మెంట్లో అయితే అంత పంక్చువాలిటీ మాకు కనిపించట్లేదు. మా బాధను భరించలేక మాట్లాడుతున్నాం. దయచేసి నాయకులు మన్నించాలి. మాకు ఇప్పుడు ఎక్కడనో హౌసింగ్ బోర్డు కాలనీ కంటే ఎక్కువ ఘోరంగా ఉంది. ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ డెవలప్ చేశారు. అట్లాగే మాకు కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది. అసలు కనీసం రోడ్ వ్యవస్థ కూడా లేదు, మురుగునీటి వ్యవస్థ లేదు. కానీ నాయకులు కాబట్టి త్వరగా స్పందించి ఈ స్మార్ట్ సిటీలో డెవలప్మెంట్ భాగంలో దీన్ని కూడా అట్లాగే చేయాలని, తొందరగా చేస్తే మా కష్టాలు తీరుతాయని. లేకపోతే ఇల్లు విడిచిపోయేంత పరిస్థితి, భయానకమైన పరిస్థితులు, ఇంట్లో ఇల్లు విడిచిపెట్టి పోదామన్నంత భయానక పరిస్థితులు ఉన్నాయి. నాయకులు మా అభ్యర్థన మన్నించి అందరికీ మా ఏరియా వచ్చేసి బృందావన్ కాలనీ అండి. రేకుర్తిలో రోడ్ నెంబర్ 2 కాలనీ వాసులం. ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ నివసించే ప్రజలు ఈ వర్షాకాలంలో తీవ్రమైన అసౌకర్యానికి ఇక్కడ లోనవడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మామూలుగా ఇక్కడ పిల్లలు ఆడుకునే గ్రౌండ్, వాస్తవానికి ఈ గ్రౌండ్ లేకుండా అయిపోయింది. అది రావడం పోవడం, నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా దయనీయమైన స్థితి ఇక్కడ నెలకొనడం జరిగింది. ఇక్కడ ఇదంతా వర్షం నీళ్ళనే ఇక్కడ అస్సలే భావించదు. ఇక్కడ టోటల్ ఇదంతా మురుగు నీరంతా. మళ్ళీ ఇక్కడ కూడా డ్రైనేజీ సరిగ్గా లేని కారణంగా ఎక్కడి నుంచో పైనుంచి దాదాపు 200-300 ఇళ్ల నుండి వచ్చిన మున్నూరంతా ఇక్కడ ఒకే దగ్గర అక్కడ సమకూర. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.